అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. మొదటి రోజు ఆ బడ్జెట్ సమావేశం మొత్తము కూడా అంకెల గారెడు తప్ప మిగతాది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుగానే లోటు బడ్జెట్లో ఉండే విషయం ఎలక్షన్లో పోకముందే ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసినటువంటి విషయమే. అయినా కూడా అర్థం లేని హామీలతో ప్రజల ముందుకొచ్చి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులను కానివ్వండి, మహిళలను కానివ్వండి, రైతులను కానివ్వండి, పూర్తి స్థాయిలో ఏ రకంగా కూడా ఈ బడ్జెట్ ఎక్కడ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా వాళ్ళకి సమన్వయం జరిగినట్లు ఎక్కడా అనిపించడంలే. రైతన్న నిధి పేరుతో ప్రతి ఎకరాకు ప్రతి రైతు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 10 లక్షల కోట్లు 10,000 కోట్ల దాకా బడ్జెట్లో రైతులకు అవసరం వస్తే కేవలం 4,600 కోట్లు మాత్రం విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులకు, అనంతపురం జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో రైతాంగం పైన, నీళ్లపైన ఆధారపడినటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా. కలెక్టర్ గారు పంపించినట్లు 6 టీఎంసీలు ఆధునీకరణ పనులకు ఇప్పుడుండే 5 టీఎంసీలు ఉంది హెచ్ఎల్సీకి. 5 టీఎంసీల నుంచి 6 టీఎంసీలకు అడిగితే ఇంతవరకు కూడా దానికి ఎటువంటి నిధులు జిల్లాకు సంబంధించి కేటాయించలేదు. ముందుగా మీ అందరికీ తెలియాల్సింది ఏమంటే, అనంతపురం జిల్లా పెద్ద మనిషి, పెద్ద ఆయన అయినటువంటి అన్ని విధాలా తెలిసినటువంటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా ఈరోజే చీఫ్ విప్గా ప్రకటించినటువంటి కాలువ శ్రీనివాసులు గారు ఈ జిల్లా పైన, నీళ్లపైన, ఈ జిల్లాకు రావాల్సిన నిధులపైన చాలా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మనుషులు. కాబట్టి వాళ్ళకు మేము అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళు పెద్దగా చెప్పాల్సినంత అవసరం ఉండదు. జిల్లాకి నీటి సమస్య ఎలా ఉందో వాళ్ళకి అర్థం తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారంటే, ఈ చేతగాని ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళు మిగిలిపోయినారో ప్రశ్నార్థకంగా మారిపోతాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అడుగుతున్నాం, అయా మనకు జిల్లాలకు కావాల్సినటువంటి నీళ్లను ఏదైతే హంద్రీనీవా ద్వారా హెచ్ఎల్సీకి మళ్లించాలని చెప్పేసి ఆ కార్యాచరణ దిశగా మీరు ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు అమ్మబడి అన్నారు. ఆ అమ్మబడి నుంచి పోయిన ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో ఆ నిర్వాహకాన్ని ప్రతి తూరి చెప్పుకుంటూ పోయి ఎంతసేపు చెప్పినా కూడా వాళ్ళు ఇది చేయలేదు, వీళ్ళు ఇది అయ్యా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం పూర్తి అవుతా ఉంది. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి పిల్లవాడికి, ప్రతి విద్యార్థికి కూడా 15,000 చెల్తాదన్నారు. ఈరోజు ఎక్కడికి పోయింది 15,000 రూపాయలు? దానికి సంబంధించి బడ్జెట్లో ఎక్కడన్నా నిధులున్నాయా? ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు సంబంధించి ఏమన్నా నిధులున్నాయా? ఈ రకంగా ప్రతి మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలతో ప్రజలను అయితే సూపర్ డూపర్గా హిట్ అయి చెప్పేసి ప్రజల్లో హిట్ అయి మీరు ఎలక్షన్లో గెలిచినారు తప్ప సూపర్గా ప్రజలను మరొక్కసారి మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి తూరి కూడా అసెంబ్లీలో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని చంద్రబాబు నాయుడు గారి సన్మాన కార్యక్రమంలో అసెంబ్లీ నడుస్తూ ఉంది తప్ప అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన పోరాటమే లేదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా మేము అడుగుతున్నాం, అయ్యా ఉండే 11 మందితో నేను అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన గళమెత్తు. ప్రజా సమస్యలు మాట్లాడుకోకుండా కేవలం తెలుగుదేశం 168 మంది పైచులకు ఎమ్మెల్యేలు వాళ్ళు చంద్రబాబు నాయుడిని పొగడం, స్పీకర్లను ఒకరోజు పొగడం, విప్పులను ఒకరోజు పొగుడుకోవడం, ఈ పొగడతల కార్యక్రమానికి అసెంబ్లీ సమయాన్ని, ప్రజల ధనాన్ని వృధా చేస్తున్నారు తప్ప ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు మీకు ఇచ్చినారు. ఈ రాష్ట్రం అట్టడుగు స్థాయిలో వెనుకబడిపోతూ ఉంది. ఈ దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులేమి? అయ్యా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజా సమస్యలపైన చర్చించండి. మీరు ఏదైతే మీకు ప్రతిపక్ష హోదా అని ఈ రకంగా చిన్నపిల్లని మాదిరి మారాం చేయకోకుండా, అయ్యా మీకు ప్రతిపక్ష హోదాని ఈ రకంగా మారాం చేసే బదులు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం నువ్వు పోరాడింటే మేము కూడా నేను సమర్థిస్తా అంటే అయ్యా ఇతనికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ప్రజలు కూడా చెప్తాండ్రి. ప్రత్యేక హోదా ఊసు
మీరు ఎత్తలే వీళ్ళు ఎత్తరా? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పూర్తి స్థాయిలో ఆంధ్రకు హక్కు ప్రత్యేక హోదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో రెండు ప్రభుత్వాలు కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి కోరుతున్నాం, ప్రత్యేక హోదా ఏమైంది? గడిచిన మీరే చెప్తున్నారు సైకో ప్రభుత్వం. వాళ్ళందరూ సైకోల కింద పరిగణించాలా, వాళ్ళందరినీ సైకో కింద పరిగణించి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. కేసులు కాదు కావాల్సింది, వాళ్ళందరినీ అదేంటి పీడీ యాక్ట్లు పెట్టి లోపల వేయాల. పీడీ యాక్ట్ పెడితే తెలుసు కదా, పీడీ యాక్ట్లో ఇంతకుముందు పెద్ద పెద్ద నాయకులు జిల్లా నుంచి పోయినారు. పీడీ యాక్ట్ అనేది ఒకటి సైకో ప్రభుత్వం కోసం ఆ సైకోలు ఎవడన్నా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ కమ్యూనిస్టులు కానీ లేకుంటే సోషల్ మీడియాలో రెచ్చిపోయే నాయకులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా దానికి ఒక క్రమశిక్షణలో తేవాలంటే దీనికి పీడీ యాక్ట్ అనుసంధానం చేస్తే తప్ప దాన్ని వేరే రకంగా దీన్ని అరికట్టలేము. సోషల్ మీడియా అనేది పొద్దు ప్రతి ఒక్కడు కూడా ఫోన్లు తీసుకునేది ఇష్టానుసారం మాట్లాడేది సరిపోతుంది. దీనికి ఒక రకమైన కార్యాచరణ దీనికి అడ్డుకట్టేయాలంటే దీనికి కరెక్ట్గా పీడీ యాక్ట్ తప్ప వేరే యాక్ట్ పనికిరాదు. మిగతా ఏం యాక్ట్లు కూడా వీళ్ళకి పనికిరావు.